ఒక పువ్వై నిలిచినందుకు ఎంతో సంతోషిస్తున్నాను. చిటాపట చినుకులతో కురిసింది వాన, మెరిసింది జాన. చిటాపట చినుకులతో కురిసింది వాన, మెరిసింది జాన. చిటాపట చినుకులతో పొంగి వచ్చు పడుచుదనం వరదలే అది. జల్లు కాదది పొంగి వచ్చు పడుచుదనం వరదలే అది. కురిసింది వాన, మెరిసింది జాన. చిటాపట చినుకులతో కురిసింది వాన, మెరిసింది జాన. చిటాపట చినుకులతో తడిసి ఒంటి కంటుకున్నది. ఉల్లి పొర చీర తడిసి ఒంటి కంటుకున్నది. తళా తళా మెరుపులతో మెరిసింది పైన, ఉరిమింది లోన. తళా తళా మెరుపులతో మెరిసె రెండు కళ్ళు, మెరిసె మెరిసె రెండు కళ్ళు. కళ్ళు కావవి మనసులోకి తెరిచిన వాకిళ్ళులే అవి. కళ్ళు కావవి మనసులోకి తెరిచిన వాకిళ్ళులే అవి. వాకిళ్ళు కావవి వలపు తేనెలూరే రసగుళ్ళులే అవి. సెలయేళ్ళులే ఇవి. చినుకులతో కురిసింది వాన, మెరిసింది జాన. చిటాపట చినుకులతో జైరా ముద్ర కాఫీ. కాఫీయా? జ్యూస్ కావద్దు, యాపిల్ జ్యూస్. స్నానం చేసేద్దాం. స్నానం పొద్దునే నాకు అలవాట్లేదు. మరి ఎప్పుడు అలవాటు? ఏమిటా శుద్ధి మెత్త? అరే నీ సంగం పెట్టగానే ఉంది, ఆడపిల్ల చీలా ఉంది. అయ్యా 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 ఏమిటా కురుకు? ఒరే జయరాం, ఆ బ్రహ్మదేవుడు చాలా అన్యాయం చేశాడు. నిన్ను పొరపాటున మగాడిని చేశాడు కానీ నిన్నే ఆడపిల్లని చేస్తేనా నా సామి రంగా. అరే
బుల్లోడే బుల్లెమ్మైతే ఎంత గుమ్ముగా ఉండేదయ్యా అయ్యా 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 అయ్యయ్యో బ్రహ్మయ్య అన్యాయం చేశావేమయ్యా ఈ బుల్లోడే బుల్లెమ్మైతే ఎంత గుమ్ముగా ఉండేదయ్యా అయ్యా 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 అయ్యయ్యో బ్రహ్మయ్య చిక్కని మీగడ తరకల్లాగా చక్కనైన చెక్కిళ్ళు పసి నిమ్మ పండులాగా మిసమిసలాడే ఒళ్ళు చిక్కని మీగడ తరకల్లాగా చక్కనైన చెక్కిళ్ళు పసి నిమ్మ పండులాగా మిసమిసలాడే ఒళ్ళు బెట్టు చూపి గుట్టు దాచే గడసరి సొగసరి కళ్ళు బెట్టు చూపి గుట్టు దాచే గడసరి సొగసరి కళ్ళు కొంత కోడెతనముంది మరి కొంత ఆడతనముంది అయ్యయ్యో బ్రహ్మయ్య అన్యాయం చేశావేమయ్యా ఈ బుల్లోడే బుల్లెమ్మైతే ఎంత గుమ్ముగా ఉండేదయ్యా అయ్యా 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 అయ్యయ్యో బ్రహ్మయ్య చూస్తే వీసమింకా మొలిచినట్టు లేదు బెదురు చూస్తే ఎవ్వరితోనూ కుదిరినట్టు లేదు మూతి చూస్తే మీసమింకా మొలిచినట్టు లేదు బెదురు చూస్తే ఎవ్వరితోనూ కుదిరినట్టు లేదు ఆకసరులోనే అలక నవ్వుల విసురు లేకపోలేదు కొంత చిలిపితనముంది మరి కొంత కలికితనముంది అయ్యయ్యో బ్రహ్మయ్య అన్యాయం చేశావేమయ్యా ఈ బుల్లోడే బుల్లెమ్మైతే ఎంత గుమ్ముగా ఉండేదయ్యా అయ్యా 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 అయ్యయ్యో బ్రహ్మయ్య పులిపించే సొగసున్న ఓ బుల్లోడా నిన్ను చూస్తుంటే కొమ్ములు తిరిగిన మగాడికే దిమ్మెక్కిపోతుంటే పులిపించే సొగసున్న ఓ బుల్లోడా నిన్ను చూస్తుంటే కొమ్ములు తిరిగిన మగాడికే దిమ్మెక్కిపోతుంటే కన్నె పిల్లలే చూశారా కన్ను గీటక మానేరా కన్నె పిల్లలే చూశారా కన్ను గీటక మానేరా కవ్విల్చే కౌగిలిలో కరగిల్చక వదిలేరా అయ్యయ్యో బ్రహ్మయ్య అన్యాయం చేశావేమయ్యా ఈ బుల్లోడే బుల్లెమ్మైతే ఎంత గుమ్ముగా ఉండేదయ్యా అయ్యా 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 అయ్యయ్యో బ్రహ్మయ్య మనసుకి నచ్చిన పాటలు నలుగురు మెచ్చిన పాటల గురించి చెబుతారందరూ కానీ నేను మాత్రం నచ్చని ఒక పాట గురించి చెప్పదలుచుకున్నాను చాలా గర్వంగానే చెప్పదలుచుకున్నాను అక్కా చెల్లెళ్ళు చిత్రంలో పాండవులు పాండవులు తుమ్మెద అనే పాట అది అక్కా చెల్లెళ్ళు కథని ముందు తమిళంలో తీశారు అందులో నేను అక్క పాత్ర ధరించాను అదే వేషం తెలుగులో కూడా వేశాను కానీ తమిళంలో ఈ పాట లేదు ఇది జగపతి వారి కల్పన ఏమండి నేను ఒక జడ్జి గారి భార్యని పైగారి శోభన గదిలో సన్నివేశం అక్కడ నేను పాడడం దానికి తోడు ఆడడం అంత బాగుండదండి అని కొంచెం గట్టిగానే వాదించాను కానీ రాజేంద్ర ప్రసాద్ గారు నాగేశ్వరరావు గారు దర్శకులు నాకు నచ్చని పాట గురించి నచ్చజెప్పి ఒప్పించారు ఎలాగైతేనే పాడాను ఆడాను కూడా నేను ఓడిపోయినా ఆ పాట
చాలా పెద్ద హిట్ అయింది. ఒక్కోసారి గెలుపులో ఉండే ఆనందం కన్నా ఓటమిలో పొందే ఆనందం ఎంతో తీయగా ఉంటుంది. మనం ఊహించని సంతృప్తిని కలగజేస్తుంది కదూ. అయినా మొదటి రాత్రి ఏ భర్తైనా పాట పాడమని అడుగుతారా? జానకి, నువ్వు పాడితే వినాలంది. ఒక్క పాట పాడు. పాట? ఒక్కటే ఒక్క పాట. నాకు పాటలు రావండి. అబద్ధం. అయ్యో రామచంద్ర, నిజమండి, రావు. జానకి, పసిబిడ్డ లాంటి మనస్సుకు పాటలు రావంటే ఎవరు నమ్ముతారు చెప్పు? పాడాలి. పోనీ నీకొచ్చిన పాటే పాడు. జానకి మొక్కుతూ మొక్కుకుంది. పాండవులు పాండవులు తుమ్మెద పంచ పాండవులు యమ్మ తుమ్మెద పంచ పాండవులు యమ్మ తుమ్మెద పాండవులు పాండవులు తుమ్మెద పంచ పాండవులు యమ్మ తుమ్మెద పంచ పాండవులు యమ్మ తుమ్మెద. ముద్దు ఇవ్వాల్సింది నెక్లెస్ కాదు, అది తెచ్చిన మన రఘుకి ఇవ్వాలి. గాన్
ఇమ్మన్నా ఇస్తారా వెర్రివాడా ముద్దంటే మోజే ఇప్పుడు ఆ ఉద్దేశం లేదే నిన్ను ముద్దాడాలంటే కుర్రదానా అసలు మనసంటూ ఉండాలి వెర్రిదానా ముద్దంటే చేదా నీకా ఉద్దేశం లేదా పెదవులు రెండు కలగలిపిన చోతే నెలుకొరిసే ముద్దు మనసులు రెండు పెనవేసిన చో మమతకు లేదో హచ్చు పెదవులు రెండు కలగలిపిన చోతే నెలుకొరిసే ముద్దు మనసులు రెండు పెనవేసిన చో మమతకు లేదో హచ్చు చూడు మొదలాటం ఆడు చెలగాటం చూడు మొదలాటం ఆడు చెలగాటం పెడమోమైన విడువను నిన్ను వద్దుర మొగమాటం ముద్దంటే చేదా నీకా ఉద్దేశం లేదా నిన్ను ముద్దాడాలంటే కుర్రదానా అసలు మనసంటూ ఉండాలి వెర్రిదానా ముద్దంటే చేదా నీకా ఉద్దేశం లేదా ఆడదాని ముద్దులో వేడి ఉన్నదోయ్ ఆ వేడికే వెన్నలా కరిగిపోతావోయ్ ఆడదాని ముద్దులో వేడి ఉన్నదోయ్ ఆ వేడికే వెన్నలా కరిగిపోతావోయ్ మోసపడకుంటే మగవాడే కాదు మోసపడకుంటే మగవాడే కాదు గడసరి బిగువు సడలించనితో జవరాలే కాదు ముద్దంటే చేదా నీకా ఉద్దేశం లేదా ఇప్పుడు వద్దన్నావంటే కుర్రవాడా రేపు ఇమ్మన్నా ఇస్తానా వెర్రివాడా ముద్దంటే మోజే ఇప్పుడు ఆ ఉద్దేశం లేదే నిన్ను ముద్దాడాలంటే కుర్రదానా అసలు మనసంటూ ఉండాలి వెర్రిదానా ముద్దంటే చేదా నీకా ఉద్దేశం లేదా మంచి చిత్రాలకు పెట్టింది పేరు జగపతి సంస్థ. మంచి మనసుకు నిర్వచనం ఆ సంస్థ అధినేత శ్రీ విబి రాజేంద్ర ప్రసాద్ గారు. వారి నిర్మాణ దర్శకత్వంలో నేను 3 చిత్రాల్లో నటించే అవకాశం కలిగింది. ముఖ్యంగా మంచి మనుషుల్లో నా పాత్ర నేను ఎప్పటికీ మర్చిపోలేను. అసలు ఆ చిత్రమే ఒక అపురూపమైన ఆణిముత్యం. కేవలం తన క్రింద పనిచేసిన వారి సహాయార్థమైన ఓ చిత్రాన్ని నిర్మించడం, దాని లాభాలను వారందరికీ పంచిపెట్టడం, ఈ ఘనత ప్రపంచ సినీ చిత్ర జగత్తులోనే వారొక్కరికే దక్కుతుంది. వారి జన్మధన్యం. వారు వారి సంస్థ కలకాలం వర్తిల్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. విన్నా మాట విన్నావంటే జీవితమంతా పువ్వుల బాట. విను నా మాట విన్నావంటే జీవితమంతా పువ్వుల బాట. ఎన్నడు నీవు ఏడవకు కన్నుల నీరు రానీకు. ఎన్నడు నీవు ఏడవకు కన్నుల నీరు రానీకు. కష్టాలందు నవ్వాలి కలకల ముందుకు సాగాలి. కంటికి వెలుగు
ఇంటికి వెలుగు ఆరని జ్యోతి నువ్వే నువ్వే విను నా మాట విన్నావంటే జీవితమంతా పువ్వుల బాట ముద్దుగా పెరగాలి పెద్దల ముచ్చట తీర్చాలి బిడ్డలు ముద్దుగా పెరగాలి పెద్దల ముచ్చట తీర్చాలి ఆటలు హాయిగా ఆడాలి చదువులు పెద్దవి చదవాలి ఇంటికి పేరు ఊరికి పేరు తెచ్చేవాడివి నువ్వే నువ్వే విను నా మాట విన్నావంటే జీవితమంతా పువ్వుల బాట తండ్రి ఒకరైనా దైవ సమానం తల్లి సుమా తల్లి తండ్రి ఒకరైనా దైవ సమానం తల్లి సుమా దీవిస్తుంది మీ అమ్మ దేవునిలాగే కనపడక చల్లని మనసు తీయని మమత చక్కని బ్రతుకు నీదే నీదే